హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. కోలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే ఖచ్చితంగా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ మాత్రమే అయి ఉంటారు. ఎందుకంటే అనిరుద్ రవిచంద్రన్ ఇస్తున్న మ్యూజిక్ ఆ రేంజ్ లో ఉంటుంది కాబట్టి సినిమాను తన మ్యూజిక్ తోనే సగం హిట్ చేసేస్తాడు. రీసెంట్ గా చూసుకుంటే కమల్ హాసన్ గారికి విక్రమ్ సినిమాతో, అలాగే రజనీకాంత్ గారికి జైలర్ సినిమాతో రెండు సినిమాలు కూడా వారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఇచ్చి వారి కెరీర్ ను ఊపందుకునేలా చేశాడు. ఆ విధంగా తన సంగీతంతో సినిమాలకు స్పెషల్ క్రేజ్ వచ్చేలా కూడా చేస్తున్నాడు. ఈ ఒక్కరటం ఆల్రెడీ మన టాలీవుడ్ లో తెరగ్రేటం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆల్రెడీ నాని గారికి జెర్సీ, పవన్ కళ్యాణ్ గారికి అజ్ఞాతవాద సినిమాలు కూడా పనిచేశారు. రీసెంట్ గా చూసుకుంటే దేవరా సినిమా కూడా పనిచేశారు. దేవరా సినిమాలో హైలైట్ ఏదైనా ఉందంటే ఆ సినిమాకి మ్యూజిక్ మాత్రమే. అందువల్లనే తెలుగు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా అనిరుద్ వెంట పడుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు తన లేటెస్ట్ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ చేస్తున్నాడనే టాక్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓడెల గారి డైరెక్షన్ లో మరో సినిమాకి అంగీకరించారు. ఆ సినిమాకే అనిరుద్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించినట్లుగా టాక్ వినిపిస్తుంది. దసరా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓడెల తన రెండో సినిమా కూడా హీరో నాని గారితోనే చేస్తున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓడెల థర్డ్ మూవీ మెగాస్టార్ చిరంజీవి గారిది. ఇక తన మ్యూజిక్ తో అటు రజనీకాంత్ గారికి, ఇటు కమల్ హాసన్ గారికి ఏ విధమైనటువంటి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారో ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకు కూడా అంతకు మించి అదిరిపోయేలా మ్యూజిక్ ఇస్తారని అంచనా వేస్తున్నారు. మరి ఈ విషయంపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.